ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాణ్ణి నేను పెంచుకుంటాను. ఏవండి, మీరు సాగర్ అన్నయ్య మంచివాడు కాదని నమ్ముతున్నారా? అంత క్లియర్గా డిఎన్ఏ టెస్ట్లో ఈ బిడ్డ మీ అన్నయ్య బిడ్డే అని తెలిసాక నమ్మకుండా ఎలా ఉంటాను? ఇందులో ఏదో మతలబుందండి. మా అన్నయ్య నిజంగా చాలా మంచివాడు. ఎలా మంచివాడవుతాడు? ఏం చూసి మీ అన్నయ్యని మంచివాడని నమ్మాలి? నా చెల్లెల్ని మోసం చేసి ఎవరితోనో బిడ్డని కని ఆ బిడ్డని ఒక పెద్దావిడకిచ్చి ఆ తర్వాత అనాథలా ఈ బిడ్డని నీ చేతుల మీదుగా ఈ ఇంట్లోకి తీసుకొచ్చి ఏమీ తెలియనట్టు నా చెల్లెల్నే వీడికి తల్లిని చేయాలని చూసిన వాణ్ణి ఏమనాలో తెలుసా? చీటర్, 420 అనాలి. ఏవండి, మా అన్నయ్య గనక నిజంగా మోసగాడే అయితే, మీరన్నట్టు 420 అయితే ఈ బిడ్డని ఇక్కడి వరకు ఎందుకు రాణిస్తాడు? ఒకవేళ మీరు నమ్మినట్లు మరో అమ్మాయితోనే ఈ బిడ్డని కని ఉంటే ఆ అమ్మాయిని రహస్యంగా ఉంచినట్టే వీణ్ణి కూడా రహస్యంగా ఉంచాలి కదా. ఇంత చిన్న లాజిక్ ని ఆలోచించట్లేదేంటి మీరు? ఇదంతా హిమాని సాగర్ అన్నయ్యని విడదీయడానికి వేసిన పక్కా స్కెచ్ అని నాకు అనిపిస్తుంది. మీరు ఈ విషయంలో సాగర్ అన్నయ్యని నమ్మి సాగర్ అన్నయ్యకి సపోర్ట్ గా నిలబడితే... ఆపో! నిన్ను నీ అన్నయ్యని నమ్మాలా? ఎలా నమ్ముతారు? నువ్వు ఆ రోజు 30 రోజుల్లో విడిపోదామని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం చేసి మరీ నా చేత తాళి కట్టించుకుని ఏం చేశావు? 30 రోజులైనా సరే నన్ను వదలకుండా మోసం చేయలేదా? మన సమస్య వేరు, మా అన్నయ్య సమస్య వేరండి. మీరంతా ఒకే కుటుంబం కదా. మీ అందరికీ మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. నీకేమో ఆస్తి పిచ్చి, అందుకే ఆస్తిలో వాటా రాయించుకున్నావు. మీ అన్నయ్యకేమో అమ్మాయిల పిచ్చి. మళ్ళీ మీరంతా నీతి నిజాయితీ పరులాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు మీ అన్నయ్య నా చెల్లెల్ని మోసం చేసినందుకు 4 తన్ని మాట్లాడాలి. కానీ అలాంటి వాడి మీద చెయ్యి చేసుకోవాలన్నా అసహ్యం వేసి వదిలేశాను. మీ అన్నయ్యతో చేతులు కలిపి నువ్వు మా చెల్లెలు మాతృత్వాన్ని అపహాస్యం చేశావు. మళ్ళీ సిగ్గు లేకుండా నా ముందుకొచ్చి మా అన్నయ్య మంచివాడు, అమాయకుడు అని ఎలా చెప్తున్నావు? ఈ బిడ్డ నువ్వెందుకు తీసుకుని తిరుగుతున్నావు? వీణ్ణి నిన్ను చూస్తుంటేనే నా కంపరంగా ఉంది. నువ్వు సొంత బిడ్డలా చూసుకుంటున్న ఆ బాబుకి తల్లివి నువ్వు కాదు, కానీ తండ్రి మాత్రం ఈ సాగరే. హిమా, బాధపడకు. నాకింక మిగిలింది కన్నీళ్లే కదా వదినా. అలా అనుకు హిమా. అక్క, నేను నీ వెంటే ఉంటాను. జరిగిందంతా మళ్ళీ ఒకసారి నేను దగ్గరుండి తెలుసుకుంటాను. అప్పుడు నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో హిమా. ఇంక తెలుసుకునేదేం లేదు. మీ అన్నయ్య వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండడం నేను నా కళ్ళతో చూశాను. వీడి తండ్రి సాగరే అని అంత క్లియర్గా డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించడం, తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవడం ఉండదు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేయొచ్చు. ఆ రిపోర్ట్స్ ఇంకెవరైనా కుట్ర పన్ని మార్చొచ్చు. అందుకే స్థిమితంగా అన్ని వైపుల నుంచి విచారించి నిర్ణయం తీసుకుంటే మంచిది హిమా. నా కళ్ళు నన్ను మోసం చేయలేదు. నా గుడ్డె ప్రేమ నన్ను మోసం చేసింది. ఇన్ని రోజులు మీ అన్నయ్య మీద నా పిచ్చి నమ్మకం నన్ను గుడ్డెదాన్ని చేసింది. అందుకే సాగర్ నైవంచనని నమ్మాను. తను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని బిడ్డను కనేంత వరకు కూడా నేను కనిపెట్టలేకపోయాను. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మీద ఎవరికి కుట్ర చేయాల్సిన అవసరం ఉంటుంది? అది కాదు హిమా,
సాగర్ అన్నయ్యని నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవరూ అర్థం చేసుకోలేదు. వద్దు, సాగర్ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడన్నది నిజం. వీడు సాగర్ బిడ్డనది కూడా నిజం. ఎందుకంటే నేను ఎన్నిసార్లు బ్రతిమిలాడినా నాతో మాట్లాడని సాగర్ వీడి ఇంటికి రాగానే బారసాలికి మా అత్తయ్యని ఎదిరించి మరీ వచ్చి కూర్చున్నాడు. వీడికి పేరు పెట్టాడు. సొంత బిడ్డలా చూసుకుందామంటే సరే అని ఆనందంగా చెప్పాడు. అవన్నీ ఆలోచిస్తుంటే డిఎన్ఏ రిపోర్ట్లో ఏ తప్పు లేదనిపిస్తుంది. తప్పంతా మీ అన్నయ్యదేనని నేను నమ్ముతున్నాను. హిమా, నువ్వు నెగటివ్గా ఆలోచిస్తే అన్నీ ఇలానే అనిపిస్తాయి. ప్రతిదీ నీకు సింక్ అవుతున్నట్టే అనిపిస్తుంది. ఇంకా చాలు. దయచేసి మీ అన్నయ్య గురించి అయితే నాకు చెప్పద్దు. నేనేది నమ్మను. ఇంకోసారి నా దగ్గర ఇదే టాపిక్తో వస్తే మీ మీదున్న గౌరవం కూడా పోవచ్చు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నా ఏడుపు నన్ను ఏడవనివ్వండి. కృష్ణ, కృష్ణ, కృష్ణ! ఏంటక్కా? ఒక పక్క బాబు ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? సారీ అక్క, చూసుకోలేదు. ఇటు చిదిమేస్తుందా? ఓ దైవమా, ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? దేని గురించి కృష్ణ? సాగర్ అన్నయ్య హిమల గురించి. హిమ ఒక్క రోజులో ఇంతలా మారుతుందనుకోలేదక్కా. నిన్నటిదాకా బాబుని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. ఇప్పుడేమో బాబు ఇంతలా గుక్క పెట్టి ఏడుస్తున్నా తనకేం పట్టనట్టు పట్టించుకోవడం లేదు. నమ్మకం లేని చోట మంచి కూడా చెడులానే కనిపిస్తుంది. తన నమ్మకం అబద్ధమని ప్రూవ్ చేయాలక్కా. ఎలా కృష్ణ? డిఎన్ఏ రిపోర్ట్లో కూడా బిడ్డ తండ్రి సాగర్ అనే తేలింది కదా. తండ్రి సాగర్ అన్నయ్య అని తేలింది, కానీ తల్లెవరో ఇంకా తెలియలేదు కదా. నాకెందుకో ఈ బిడ్డకి తల్లి హిమనే అనిపిస్తోంది. ఒకసారి హిమ కూడా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే బెటర్ అని నా ఫీలింగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.